ఇక తరగని శక్తి వనరుల నుంచి మనకు శక్తిని అందించేటటువంటి మరి ఒక వ్యవస్థలో వచ్చేసి బయోమాస్. ఇక్కడ జీవ ద్రవ్యరాశిని ఉపయోగించి మనకు శక్తిని పరివర్తన చేసేటటువంటి వ్యవస్థలు ఇవి. జీవ ద్రవ్యరాశి మనకి ఒక తరగని శక్తి వనరు. ఇది మనకు భూమిపైన విరివిగా లభించేటటువంటి ఒక శక్తి వనరు. ఉదాహరణకి జంతు మరియు పక్షులు వాటి వ్యర్థాలు కానీ, నెక్స్ట్ వృక్షాల యొక్క వ్యర్థాలు అవశేషాలు కానీ, ఇక్కడ అటవీ వ్యర్థ పదార్థాలు వాటి అవశేషాలు, అంటే ఇక్కడ వ్యవసాయం నుంచి మనకు వ్యర్థ పదార్థాలను మనము సేకరించుకోవచ్చు. అంటే పంట హార్వెస్టింగ్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి వరిని హార్వెస్టింగ్ చేసిన తర్వాత, అంటే వడ్లను మనము ఒలుచుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి చెత్త అంతా మనకి పొలంలోనే కొంతవరకు పశుగ్రాసంగా వాడటం జరుగుతుంది. తర్వాత అది అలాగే వదిలివేయడం జరుగుతుంది. సో వేరుశెనగ పొట్టు కానీ, వరి పొట్టు కానీ, రంప పొట్టు కానీ, ఇలా రకరకాలుగా మీరు మీ చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తే మనకు చాలా రకమైనటువంటి పెద్ద పదార్థాలు పురుగుపడి ఉంటాయి. వీటన్నిటి నుంచి మనకు శక్తిని మనకు కావాల్సిన రూపంలోకి మార్చుకోవడానికి వీలవుతుంది. అలాగే పట్టణీకరణ వలన మరియు గృహాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకు అత్యధికంగా చెత్త ప్రోగబడుతుంది. దీని నుంచి కూడా మనకు కావాల్సినటువంటి శక్తిని పొందడానికి ఆస్కారం. ఉదాహరణకి మనకి ఇంకో విధంగా వంట చెరకు మనకు ప్రత్యేకంగా మనకు కర్రలు అనేటివి, కట్టెలు అనేటివి వంట చెరకు కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ వంట చెరకు వాడే కట్టెలు కూడా మనకు అడవుల్లో ఎండిపోయిన తర్వాత అడవుల నుంచి మనము పొందడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఈ జీవ ద్రవ్యరాశిని ఉపయోగించి ఎటువంటి శక్తి కావలసిన రూపంలోకి ఎటువంటి వ్యవస్థలు పనిచేస్తాయో, వంట చెరకుని మనము ఉష్ణాన్ని అందించడానికి ఉపయోగిస్తున్నాం. ఈ కర్రలను మనము ప్రతినిత్యము పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కర్రలను మనం ఆహార పదార్థాలను ఉడికించుకోవడానికి ఉపయోగిస్తున్నాం. కొంతమంది గట్టి కర్రలను వాడతారు, కొంతమంది కర్రలో పిడుస్తనం ఉండేటి వాడతారు. అడాని సందర్భంలో ఆ ఉష్ణశక్తి అవి అందించబడే పరిమాణాల్లో తేడా వస్తాయి. చాలామంది కర్రలని వంట చేయడానికి ఉపయోగిస్తున్నారు. వంట చేయడానికి ఉపయోగించేటప్పుడు కర్రల యొక్క గట్టితనం బట్టి మరియు అవి పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి అవి అందించేటటువంటి ఉష్ణము మారుతుంది. మనకు అత్యధిక ఉష్ణాన్ని ఇచ్చేటటువంటి కర్రలు ఏవి అనేది మీరు ప్రాజెక్ట్ రూపంలో ఉంచవచ్చు. రెండో అంశం ఏంటంటే, మనకు నేరుగా కట్టెలను మండించడం ద్వారా చాలా ఉష్ణాన్ని మనం కోల్పోతున్నాం. కేవలం అది 5% మాత్రమే ఉష్ణాన్ని మనకు అందిస్తూ ఉంది. మిగిలినంతా కూడా పరిసరాల్లోకి విడుదల చేయబడుతుంది. మరి ఇక్కడ ఆ పరిసరాల్లోకి విడుదల చేయబడే ఉష్ణాన్ని సైతం మనం ఉపయోగించుకుంటే తక్కువ కర్రల్ని మనం వాడి ఎక్కువ మన ఆహార పదార్థాలను ఉడికించుకోవచ్చు. కర్రలు తక్కువ వాడుతున్నాము అంటే మనకు అది మళ్ళీ తిరిగి కర్రలను పెంచేటటువంటి అవసరము తగ్గుతుంది. మరియు డిఫారెస్టేషన్ గా వీటన్నిటి మీద ప్రభావము మనకు చూపిస్తుంది. ఇక్కడ తక్కువ కట్టెలను ఉపయోగించి మంచి ఉష్ణాన్ని అందించేటటువంటి పొయ్యిలను మనము తయారు చేసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఇంటర్నెట్లో ఉంటుంది. దాని నుంచి మీరు తయారు చేసినటువంటి పొయ్యిని, ఎటువంటి మంచి దక్షత గల పొయ్యిని తయారు చేసి దానిలో మీరు ఏ కర్రను ఉంచినప్పుడు ఎంత ఉష్ణ దక్షతను మీరు పొందారనేది ప్రాజెక్ట్ రూపంలో ఉంచవచ్చు. ఇది చేసేటప్పుడు మీరు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ పాత్రలో ఉష్ణాన్ని తీసుకునే పాత్రలో మనకు ఖచ్చితంగా స్థిరమైనటువంటి కొలత గల నీటిని తీసుకొని మీరు వేరు కర్రలను మనం అక్కడ ఉంచి ఏవి ఎక్కువ ఉష్ణాన్ని అందిస్తున్నాయి లేదా ఏ రకమైన పొయ్యిలు ఎక్కువ ఉష్ణాన్ని మనకు అందిస్తున్నాయి అనేది దాని మీద మీరు ప్రాజెక్టును ఉంచవచ్చు. రెండోది, మనం కర్రలను జీవ ద్రవ్యరాశిని నేరుగా ఇక్కడ మండించి ఉష్ణాన్ని పొందుతున్నాం. మనకు నిత్య జీవితంలో ఆహారాన్ని ఉడికించుకోవడానికే కాకుండా నేరుగా విద్యుత్ శక్తిని సైతం మనము కర్రలను మండించడం ద్వారా లేదా జీవ ద్రవ్యరాశిని మండించడం ద్వారా మనము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇవి చెరకు, పిప్పి కానీ, ఇంతకుముందు చెప్పినట్టు శనగ పొట్టు కానీ, వరి పొట్టు కానీ, కొన్ని ప్రత్యేకంగా నట్ షెల్స్ వలసబడిన తర్వాత అవి అత్యధిక కెలోరిఫిక్ వాల్యూస్ని కలిగి ఉంటాయి.
వీటినన్నిటినీ మనము విద్యుత్ శక్తికి ఉపయోగిస్తూ ఉన్నాం, విద్యుత్ శక్తిని తయారు చేస్తూ ఉన్నాం. ఇవి అలాగే వదిలివేస్తే కుళ్ళడం ద్వారా మనకు పర్యావరణానికి దుర్వాసన కలిగిస్తాయి. ఇక్కడ మనం నేరుగా మండించి వాటిని విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నాం. ఇది జీవద్రవ్యరాశిని వాడేటటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ. రెండో ప్రక్రియ వచ్చేసి మనకి ఉష్ణ రసాయనిక మార్పు చేయటం. సహజంగా జీవద్రవ్యరాశి మొత్తం కూడా సూర్యుడి నుంచి తయారవుతుంది. సూర్యుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగినటువంటి మూలకాలు కలిగినటువంటి పదార్థంగా జీవద్రవ్యరాశి తయారవుతుంది. మరి వీటిని మనము ఉష్ణ రసాయనిక మార్పు ద్వారా మనం బయటికి తీసుకొస్తే మనకు గ్యాస్ అనేది దాంట్లో నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ జీవద్రవ్యరాశిని ఏం చేస్తారు అంటే ఆక్సిజన్ సమక్షంలో కొద్ది మోతాదు ఆక్సిజన్ సమక్షంలో వీటిని అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద దానిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మూలకాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి వెళితే దాంట్లో ఉన్న బయట వైపు ఉన్నటువంటి తేమ అంతా కూడా ఆవిరైతుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ పైకి వెళ్ళే కొద్ది దాని లోపల దాగి ఉన్న నీటి ఆవిరి బయటికి వస్తుంది. జీవద్రవ్యరాశి అంటే మంచి కర్రలు లేదా జీవద్రవ్యరాశి లోపల ఉన్నటువంటివి. తర్వాత ఇంకా మనం 300 డిగ్రీ సెంటీగ్రేడ్ పైకి వెళ్ళినట్లయితే దాని లోపల ఉన్నటువంటి కొంత గ్యాస్ బయటకు వస్తుంది. ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు ఇది. ఈ ప్రొడ్యూసర్ గ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజను, మీథేను ఉంటుంది. ఇవి తిరిగి ఆక్సిజన్ సమక్షంలో వీటి మండడానికి ఆస్కారం ఉంది. మరి మండినప్పుడు ఉష్ణశక్తిని అది అందిస్తుంది. మరి ఉష్ణశక్తిని ఆధారంగా చేసుకుని మళ్ళీ తిరిగి బాయిలర్స్ని హీట్ చేసి మనం విద్యుత్ శక్తిని పొందవచ్చు. లేకపోతే ఇంజన్లను ఈ ప్రొడ్యూసర్ గ్యాస్ని ఉపయోగించి ఇంజన్లను నడపవచ్చు. సో ఇది ఉష్ణ రసాయనిక మార్పు. అలాగే పైరాలసిస్ టెక్నిక్ ద్వారా కూడా మనకి గాలి ఆక్సిజన్ లేకుండా అత్యధిక ఉష్ణోగ్రత వేడి చేయడం ద్వారా ఈ సాలిడ్ వేస్ట్ మొత్తాన్ని లిక్విడ్ గాను మార్చుకోవచ్చు, లిక్విడ్ ఫ్యూయల్ గాను, గ్యాస్ గాను మార్చుకోవచ్చు. మరి కొన్ని వ్యర్థ పదార్థాలు మనకు అత్యధికంగా పోగుబడుతున్నాయి. అంటే మానవుడు ఉద్దేశపూర్వకంగా చేసేటివి కొన్ని, ఏదైనా కొన్ని పదార్థాలు వాడుకున్నప్పుడు వదిలివేయబడినటువంటి వ్యర్థ పదార్థాలు కొన్ని, ఇవన్నీ ఆర్గానిక్ మెటీరియల్స్. ఇవి నగరీకరణ వల్ల నగరాల్లో పోగుబడినటువంటి చెత్త ఇదంతా. ఇవి ప్రధానంగా మనకు పర్యావరణానికి అత్యధికమైనటువంటి పెనుముప్పుగా తయారైనవి. వీటిని మనము మానవ జీవితానికి ఇవి వేస్ట్ అంటే వ్యర్థం, వేస్ట్ టు ఎనర్జీని మనం ఏ విధంగా కన్వర్షన్ చేయాలి అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ మున్సిపల్ వేస్ట్ కానీ గృహ వ్యర్థ పదార్థాలు కానీ అలాగే వదిలివేస్తే కుళ్ళడం జరుగుతుంది. కుళ్ళడం ద్వారా దాంట్లో నుంచి మనకు నైట్రోజన్ ఉండొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ ఉండొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు, కొద్ది మోతాదులో మీథేన్ ఉండొచ్చు. ఇవన్నీ వాతావరణంలో కలిసిపోతూ ఉంటాయి. కలిసిపోయిన తర్వాత మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవడం ద్వారా అవి మళ్ళీ తిరిగి హీట్ను సౌరశక్తిలో ఉండే హీట్ అంతా క్యాప్చర్ చేసుకొని భూ తాపాన్ని పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఏ విధంగా మనము గ్యాస్ను తయారు చేయగలం. ఇక్కడ 2 రకాలుగా జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మనము వ్యర్థ పదార్థాలన్నిటినీ మనము కుళ్ళబెట్టడం ద్వారా దానిలో నుంచి మనం గ్యాస్ను పొందవచ్చు. ఉదాహరణకి బయోగ్యాస్. మీ అందరికీ బయోగ్యాస్ గురించి బాగా తెలుసు. ఇక్కడ బయోగ్యాస్ని మనము ఆవు పేడ కానీ, పశువుల పేడ అంటే ఎద్దు కానీ, గేదెలు కానీ, నెక్స్ట్ కొంత కోళ్ల ఫారాల నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, ఇవి ఏదైనా కావచ్చు, వాటన్నిటిని మనము ఒక బయోగ్యాస్ ప్లాంట్లోకి ప్రతిరోజు మనము వేస్తూ ఉండటం వల్ల దాంట్లో నుంచి మనకి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్లో మీథేను, కార్బన్ డైఆక్సైడ్ మిక్స్డ్గా ఉంటాయి. వీటిని తిరిగి మండించడం ద్వారా మనము ఆహార పదార్థాలను ఉడికించుకోవచ్చు, లేదా ఇండస్ట్రియల్గా కూడా మనము వాటిని వాడుకోవచ్చు. ఇప్పుడు మీ స్కూల్లో మీరు ఒక చిన్న బయోగ్యాస్ ప్లాంట్ని మీరు నిర్మించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఇంటర్నెట్లో వెతుక్కుంటే చిన్న హోమ్ మేడ్ బయోగ్యాస్ ప్లాంట్ మీరు తయారు చేసుకోవచ్చు. దీంట్లో మీరు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడు మీకు ఎంత బాగా ఆసక్తి కలిగిన విద్యార్థులు అయితే నేను చెప్పిన విధంగా పశువుల పేడ నుంచి మనకు బయోగ్యాస్ వస్తుంది. మరి ఎంత పరిమాణం కలిగినటువంటి
ఏ పశువు నుంచి అంటే మనకు గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఇంకా కొన్ని రకాల కోళ్ళు ఇలాంటివి కావచ్చు, వాటి నుంచి పర్టికులర్ వెయిట్లో మనము వాటి యొక్క వేస్ట్ తీసుకొని స్థిరమైన ద్రవ్యరాశిలో వాటిని మనం ఈ బయోగ్యాస్ ప్లాంట్లో వేయటం ద్వారా వేసినప్పుడు ఎక్కువగా మనకు గ్యాస్ని అందిస్తున్నాయి అనేది మనం కొలవచ్చు. మరి ఇక్కడ గ్యాస్ను కొలవలేదు, ఏం చేయాలి దాని ప్రధాన మీరు ఉపయోగించాల్సినటువంటి పద్ధతి గ్యాస్ స్టవ్కి దీన్ని అనుసంధానించినప్పుడు లేదా ఒక చిన్న బున్సెన్ బర్నర్కి దీన్ని అనుసంధానించినప్పుడు ఎంత సమయం అది మండింది, లేదా బున్సెన్ బర్నర్ పైన మనము ఒక బేకర్ను ఉంచినప్పుడు ఎంత, లేదా ఒక పాత్రను ఉంచినప్పుడు ప్రత్యేకమైనటువంటి సెటప్ ద్వారా ఎంత వాటర్ని అది హీట్ చేసింది, లేదా వాటర్ని స్థిరంగా ఉంచి ఎంత ఉష్ణోగ్రత వరకు హీట్ చేసింది అనేది మనం కొలవచ్చు. సో ఇదొక పద్ధతి. తర్వాత కూరగాయలు, నెక్స్ట్ ఆకులు, ఇలాంటి వేస్ట్ ద్వారా కూడా మనకు కొంత బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని కూడా మీరు ప్రాజెక్ట్ రూపంలో ఉంచవచ్చు. మనకు ఇవి స్కూల్ లెవెల్లో చేయదగినటువంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఇక రెండవ ప్రాజెక్టుగా మీరు తీసుకుంటే మనకు మీ చుట్టుపక్కల దొరికేటటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలన్నిటినీ మనము చార్కోల్గా మార్చడం. ఇక్కడ అన్నిటినీ ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వేసి అత్యధిక ఉష్ణోగ్రత వేడి చేస్తే అదంతా చార్కోల్గా మారిపోతుంది. దీనికి సంబంధించినటువంటి మీరు వీడియోస్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో చూడవచ్చు. దీంట్లో కూడా మీరు ఏ పదార్థం మనకు చార్కోల్ను ఇస్తుంది, ఎంత కెలోరిఫిక్ వాల్యూ ఉండేటటువంటి చార్కోల్ని ఇస్తుంది అనే దాని మీద కూడా మీరు ప్రాజెక్ట్స్ను ఉంచడానికి ఆస్కారం ఉంది. ఇది మీకు మీ స్కూల్లో ఉపాధ్యాయుల ద్వారా ఇది జీవ ద్రవ్యరాశి నుంచి మీరు చేయదగినటువంటి ప్రాజెక్ట్స్. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీరు దీనిలో ఇంకా సమాచారాన్ని ఇతర మార్గాల ద్వారా గ్రహించి మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ని చేయడానికి ఆస్కారము ఉంది.